నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ 2020లో అసలు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు. ఇప్పుడు 2021లో కూడా ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కరోనాకు లాజికల్ కంక్లూజన్ వచ్చింది అన్న ఊహాగానాలు వినిపిస్తున్న తరుణంలో వైరస్ కొత్త రూపు సంతరించుకుని చెలరేగిపోతోంది. బ్రిటన్లో కొత్త వేరియంట్ను గుర్తించి లాక్డౌన్ విధించారు. ప్రపంచ దేశాలన్నీ బ్రిటన్ నుంచి విమానాల రాకపోకల్ని నిలిపేస్తున్నాయి. కరోనా వచ్చిన మొదట్లో ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉండేవో సరిగ్గా అలాంటి పరిస్థితులే ఇప్పుడు మళ్లీ ఏర్పడుతున్నాయి. హమ్మయ్య వ్యాక్సిన్ వచ్చేస్తోంది, వ్యాక్సిన్లతో కరోనాను కంట్రోల్ చేయొచ్చని అనుకుంటున్న టైంలో వైరస్ ఇప్పుడు మళ్లీ టెర్రర్ పుట్టిస్తోంది. సరిగ్గా ఏడాదయ్యేసరికి రూపు మార్చేసింది. బ్రిటన్లో కొత్త వేరియంట్ కనిపించడంతో ఆ దేశ విమానాలను ఇండియా బ్యాన్ చేసింది. దీంతో మళ్లీ లాక్డౌన్ తప్పదేమో అన్న భయాలు మొదలయ్యాయి. కరోనా ప్రపంచంతో ఆటాడుకుంటోంది. వైరస్ 2001లోనూ ప్రపంచాన్ని ప్రశాంతంగా ఉండనిచ్చేలా లేదు. బ్రిటన్లో కొత్త వేరియంట్ పాత వైరస్ల కన్నా వేగంగా వ్యాపిస్తుంది. బ్రిటన్లో వైరస్ వ్యాపిస్తుండటంతో ఆ దేశంలో యూరప్ దేశాలు ఫ్లైట్ సర్వీసులను రద్దు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు యూకేతో విమాన సర్వీసులపై ఆస్ట్రియా, బెల్జియం, ఇటలీ, నెదర్లాండ్స్, జర్మనీ దేశాలు ఆంక్షలు విధించాయి. ఇండియా కూడా బ్రిటన్ నుంచి వచ్చే విమానాల్ని నెలాఖరు వరకు నిలిపేస్తూ ఆదేశాలు ఇచ్చింది. ప్రజలెవరూ భయపడవలసిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని ఆరోగ్య మంత్రి ప్రకటించారు. सिर्फ आपसे सबसे ये कहूँगा कि अभी ये सब इमेजिनरी सिचुएशंस, इमेजिनरी बातें, इमेजिनरी पैनिक, इन सब के अंदर आप अपने आप को मत उलझाइए. सरकार हर बात के लिए पूरी तरह से सजग है. యూకే నుంచి ముంబైకి చేరుకున్న ప్రయాణికుల్ని అధికారులు సంస్థాగత క్వారంటైన్కు తరలించారు. ఇప్పటికే మహారాష్ట్రలో ప్రధాన నగరాల్లో రాత్రి కర్ఫ్యూ విధించారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకల పేరుతో ఎక్కడా గుమికూడొద్దని ఆంక్షలు విధించారు. కొద్ది రోజుల క్రితం యూకే నుంచి చెన్నైకి చేరుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్గా తేలింది. ఆ వ్యక్తి ఢిల్లీ నుంచి చెన్నైకి చేరుకున్నారని తెలియడంతో తమిళనాడు యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రస్తుతం ఆ వ్యక్తిని సంస్థాగత క్వారంటైన్లో ఉంచారు. వ్యాప్తిని కట్టడి చేసేందుకు కాంట్రాక్ట్ ట్రేసింగ్ను ప్రారంభించారు. అలాగే ఆ వ్యక్తిలో బయటపడిన వైరస్ కొత్త రకానిదా కాదా అనే విషయాన్ని తేల్చేందుకు నమూనాలను పుణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. సోమవారం రాత్రి ఎయిర్ ఇండియా విమానంలో లండన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న ప్రయాణికుల్లో 5గురికి కోవిడ్-19 పాజిటివ్గా తేలింది. యూకే నుంచి కోల్కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ కు వచ్చిన విమానంలోని ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా వారిలో 2కి కోవిడ్ పాజిటివ్గా తేలింది. దీంతో వారిని సంస్థాగత క్వారంటైన్ కి పంపారు. అయితే వీరిలో బయటపడిన వైరస్ కొత్త రకానిదా కాదా అనే విషయం ఇంకా తెలియరాలేదు. కరోనా కొత్త రకం భయాల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ప్రభుత్వం ఇంటింటి సర్వేకు సిద్ధమైంది. గత 2 వారాలుగా యూకే నుంచి నగరానికి వచ్చిన అందరి ఇళ్లకు వెళ్లి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తెలిపారు. యూకే నుంచి వచ్చిన వారు వారం పాటు హోమ్ ఐసోలేషన్లో ఉండాలి అని ప్రభుత్వం సూచించింది. బ్రిటన్ నుంచి చెన్నైకు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కావడంతో తమిళనాడు ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి చెన్నై విమానాశ్రయానికి వచ్చే ప్రయాణికులందరికీ 14 రోజుల క్వారంటైన్ తప్పనిసరి చేసింది. పశ్చిమ బెంగాల్ కోల్కతాలో గత 15 రోజులుగా యూకే నుంచి నగరానికి వచ్చిన వారి వివరాలను ప్రభుత్వం సేకరిస్తుంది. పంజాబ్లోనూ రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుంది. గత రాత్రి విదేశాల నుంచి పంజాబ్కు వచ్చిన ప్రయాణికులకు కోవిడ్ పరీక్షలు నిర్వహించింది. తెలంగాణ హైదరాబాద్ విమానాశ్రయంలో విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు RT-PCR పరీక్షలు తప్పనిసరి చేశారు. పాజిటివ్ వచ్చిన వారిని సంస్థాగత క్వారంటైన్కు తరలించనున్నారు. అంతేగాక ఇప్పటికే యూకే నుంచి తెలంగాణకు వచ్చిన వారి వివరాలను కూడా ప్రభుత్వం సేకరిస్తోంది. ఈ న్యూ వేరియంట్ ఏదైతుందో తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు కూడా ఎవరు డిటెక్ట్ కాలేదు. సో ప్రజలు కూడా ఎవరు ఆదుర్ద పడవలసిన అవసరం లేదు. అండ్ వచ్చిన ప్రయాణికులు ఏదైతే డైరెక్ట్గా యూకే నుంచి ఉన్నారో వాళ్ళు కేవలం 358 మాత్రమే ఉన్నారు. వాళ్ళందరినీ మేము ఐడెంటిఫై చేసే ప్రాసెస్లో ఉన్నాం. మా డిస్ట్రిక్ట్ హెల్త్ అథారిటీస్ ద్వారా ఒకసారి ఐడెంటిఫై చేసిన తర్వాత వాళ్ళందరికీ టెస్టులు చేసి దానికి తగ్గట్టు మేము అన్ని రకాలుగా యాక్షన్ తీసుకుంటాం. తాజాగా బ్రిటన్ నుంచి కర్ణాటక వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర సీఎం యడియూరప్ప తెలిపారు. కోవిడ్-19 కట్టడికి కేంద్రం సూచించిన అన్ని మార్గదర్శకాలను తాము పాటిస్తున్నామని
యడియూరప్ప స్పష్టం చేశారు. గత 2 వారాల్లో బ్రిటన్ నుంచి ఇండియాకు ఎంతమంది వచ్చారనేది ఇప్పుడు కీలకంగా మారింది. వీళ్ళందరినీ ట్రేస్ చేసి ఆర్టీపీసీఆర్ టెస్టులు చేస్తే కానీ కొత్త వేరియంట్ వ్యాప్తిపై స్పష్టత రాదు. బ్రిటన్ నుంచి తెలుగు రాష్ట్రాలకు ఎంతమంది వచ్చారని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఆరా తీస్తున్నాయి. తెలంగాణకు 358 మంది మాత్రమే వచ్చారని అధికారులు చెప్తున్నారు. వాళ్ళందరినీ గుర్తించే పనిలో పడ్డారు. పరిస్థితి చూస్తుంటే దేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. యూకే కాంటాక్టులందరినీ ట్రేస్ అవుట్ చేస్తే మన దగ్గర పెద్ద సంఖ్యలో కొత్త వేరియంట్ కేసులు ఉండొచ్చనే ఆందోళన వ్యక్తమవుతుంది. అదే నిజమైతే పరిమిత స్థాయిలో అయినా లాక్డౌన్ పెట్టక తప్పదని అంచనా. లాక్డౌన్ పై ప్రధాని మన్ కీ బాత్ లో కీలక ప్రకటన చేస్తారనే ఊహాగానాలు కూడా గుప్పమంటున్నాయి. కరోనా కొత్త వేరియంట్ వార్తలకే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇక మళ్లీ లాక్డౌన్ అంటే ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థ మరోసారి సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం కనిపిస్తోంది. जो पिछले कुछ दिनों में पैसेंजर्स यूके से आए हैं, जहां भी आए हैं उनके पहुंचो, उनको कांटेक्ट करें, उनके क्लिनिकल कोई इश्यूज हुए, प्रॉब्लम हुई उसको समझें, उनके टेस्ट हुआ उनको देखा जाए, रिजल्ट्स को देखा जाए. వచ్చేది ఫెస్టివ్ సీజన్. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఎక్కువ మంది గుమికూడటం, పార్టీలు చేసుకోవడం కామన్. ఇలాంటి సమయంలో ఆంక్షలు లేకపోతే వైరస్ విచ్చలవిడిగా వ్యాపించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీంతో కనీసం సంక్రాంతి వరకైనా పరిమిత స్థాయిలో లాక్డౌన్ విధిస్తారనే వాదనకు బలం చేకూరుతుంది. ఇప్పటికే అప్రమత్తంగా ఉన్నామని ప్రకటించిన కేంద్రం కొత్త వేరియంట్ ఉన్న కేసుల్ని బట్టి ఎలాంటి నిర్ణయానికైనా వెనుకాడకపోవచ్చని అంచనా. అటు కొత్త వేరియంట్ ను కంట్రోల్ చేయడానికి టీకాను 6 వారాల్లో సిద్ధం చేస్తామని ఫైజర్ ప్రకటించింది. అంటే ప్రస్తుత వ్యాక్సిన్ కొత్త వేరియంట్ పై పని చేయదని తేలిపోయింది. 6 వారాల తరువాత టీకా వచ్చినా మళ్లీ కొత్త మ్యూటేషన్ జరిగితే అప్పుడేం చేస్తారనేది భయాందోళనకు కారణమవుతుంది. ఒకవేళ దేశంలో కేసులు పెరిగి మళ్లీ కరోనా వేవ్ వస్తే ఖచ్చితంగా గతంలో మాదిరిగా లాక్డౌన్ నెలల పాటు కొనసాగినా ఆశ్చర్యం లేదని నిపుణులు చెప్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అని సామాన్యులు బిక్కుబిక్కుమంటున్నారు. కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతున్న తరుణంలో ఇండియాలో టీకాలకు ఎప్పుడు అనుమతిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. బ్రిటన్లో వెలుగు చూసిన నూతన రకం కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతూ గుబులు పుట్టిస్తోంది. ఈ రకం వైరస్ అడ్డు అదుపు లేకుండా ప్రబలుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం హెచ్చరించింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్డౌన్ను అమలు చేయనున్నట్లు ప్రకటించింది. కొత్త రకం కరోనా వైరస్ ప్రస్తుతం ఉన్న వైరస్ కంటే ఎక్కువ ప్రాణాంతకమని తేల్చి చెప్పే ఆధారాలు ఏవీ లేవని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ తెలిపారు. అయితే దాన్ని ఏమాత్రం తేలిగ్గా తీసుకోవద్దని హెచ్చరించారు. వైరస్ ప్రభావ తీవ్రతను నిర్ధారించే దిశగా తమ శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ వైరస్ వ్యాప్తిపై ప్రపంచ ఆరోగ్య సంస్థను కూడా అప్రమత్తం చేశామన్నారు. నిత్యావసరం కాని సరుకుల దుకాణాలు, వ్యాపారాలను మూసివేస్తున్నట్లు తాజా లాక్డౌన్లో భాగంగా ప్రకటించారు. వ్యాయామశాలలు, సినిమా హాళ్లు, క్షౌరశాలలు 2 వారాల పాటు తెరుచుకోబోవని స్పష్టం చేశారు. కొత్త రకం వైరస్ వ్యాప్తితో దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి పేర్కొన్నారు. ప్రధానంగా దక్షిణ ఇంగ్లాండ్లో తాజా వైరస్ ఎక్కువగా ప్రబలుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది సెప్టెంబర్లోనే తొలిసారిగా నూతన రకం కరోనా వైరస్ వ్యాప్తిని ఓ రోగిలో శాస్త్రవేత్తలు గుర్తించినట్లు తెలుస్తోంది. ఇటీవల దక్షిణ ఆఫ్రికాలోనూ కొత్త రకం కరోనా జాడ బయటపడింది. యూకేలో కల్లోలం రేపుతున్న స్ట్రెయిన్ కరోనా వైరస్ కు సంబంధించి శాస్త్రవేత్తలు మరో ఆందోళనకరమైన విషయాన్ని గుర్తించారు. పిల్లలకు స్ట్రెయిన్ వైరస్ త్వరగా వ్యాప్తి చెందే అవకాశముందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. దక్షిణ బ్రిటన్లో స్ట్రెయిన్ తీవ్ర రూపం దాల్చిందని, దేశవ్యాప్తంగా శరవేగంగా వ్యాప్తి చెందే అవకాశముందని చెప్పారు. కరోనా వైరస్ ఎక్కువగా పెద్దలపై మాత్రమే ప్రభావం చూపిందని, అయితే ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ మార్పు చెందే అవకాశముందని, ఆ మార్పుల వల్ల చిన్నారులకు ఇన్ఫెక్షన్ హాని ఎక్కువగా ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మనిషి శరీర కణాల్లోకి ప్రవేశించగానే స్ట్రెయిన్ వైరస్ కు సంబంధించిన మార్పులు మొదలవుతాయని, అందువల్ల చిన్నారులతో పాటు పెద్ద వయసు వారిలో కూడా రోగ నిరోధక శక్తి తగ్గిపోయే అవకాశం ఉందని వైరాలజీ స్పెషలిస్టులు చెప్తున్నారు. క్రిస్మస్ సమయంలో యూకే పూర్తిస్థాయి ఆంక్షలు విధించడంతో అక్కడ క్రిస్మస్ సందడి ఏమాత్రం కనిపించడం లేదు. లాక్డౌన్ సందర్భంగా కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తాయని తెలియడంతో లండన్ వాసులు షాపింగ్ మాల్స్ కు క్యూ కట్టారు. బ్రిటన్లో ఉంటున్న ఇతర దేశాల పౌరులు స్వస్థలాలకు వెళ్లడానికి ఎయిర్పోర్ట్లకు తరలివచ్చారు.
దీంతో ఎయిర్పోర్టులకు దారితీసే మార్గాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. అటు షాపింగ్ మాల్స్ దగ్గర కూడా భారీ క్యూలు కనిపించాయి. బ్రిటన్ నుంచి ఇతర దేశాలకు వెళ్లే కార్గో వాహనాలు కూడా ఎక్కడవక్కడే నిలిచిపోయాయి. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ వెలుగు చూడటంతో ఆ దేశ పౌరులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు బ్రిటన్ నుంచి విమానాల రాకపోకలపై వివిధ దేశాలు ఆంక్షలు విధించడంతో నిత్యావసర వస్తువుల సరఫరా కొరత తలెత్తుతుందేమోనన్న భయంతో చివరి క్షణంలో ప్రజలు తమ ప్లాన్లను మార్చేసుకున్నారు. క్రిస్మస్ పండగ జరుపుకోవాల్సి ఉన్న తరుణంలో న్యూ స్ట్రెయిన్ వెలుగు చూడడంతో అంతా సరుకుల కోసం షాపింగ్ మాల్స్ కాంప్లెక్స్లకు పరిగెత్తారు. పలు మార్కెట్ల వద్ద జనం బారులు తీరడం కోవిడ్ తొలినాళ్ల నాటి పరిస్థితిని గుర్తుకు తెచ్చింది. ఇప్పటికే కరోనా వేడుకలను నిర్వహించుకోవడానికి సిద్ధమైన ప్రజలు తమ కుటుంబాలను చూసుకునేందుకు లండన్ వీడాలి అని ముందుగా అనుకున్నా కానీ కరోనా స్ట్రెయిన్ నేపథ్యంలో వారి ప్లాన్లు మారిపోయాయి. సంప్రదాయంగా బ్రిటన్లో క్రిస్మస్ పండగ సందర్భంగా టెస్కో, సైన్స్ బరీస్, వెట్రోస్, మార్క్స్ అండ్ స్పెన్సర్, అడ్డీ, లిడ్లు వంటి షాపింగ్ మాల్స్ బిజీగా ఉంటాయి. కానీ ప్రజల కదలికలపై ప్రధాని బోరిస్ జాన్సన్ ఆంక్షలు విధించడంతో ప్రజలంతా క్రిస్మస్ వేడుకల నిర్వహణకు అవసరమైన కేక్లు, బేకరీ ఫుడ్స్ తయారీ సామాగ్రి, తమ కుటుంబానికి అవసరమైన నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు పరుగులు తీశారు. పలు షాపింగ్ మాల్స్లో మీట్, మిల్క్, అమ్ముడైన బేక్డ్ బీన్స్, పాస్తా వంటి వస్తువులు విరివిగానే లభిస్తున్నాయి. గ్రేట్ బ్రిటన్ క్రిస్మస్ లంచ్కు అవసరమైన అన్ని ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని సైన్స్ బరీస్ తెలిపింది. జాన్సన్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రజలు సాధారణంగానే షాపింగ్ చేయొచ్చని పేర్కొంది. ఇప్పుడిప్పుడే కోవిడ్ తీవ్రత నుంచి ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్రిటన్లో వెలుగు చూసిన ఓ కొత్త రకం కరోనా వైరస్ మళ్లీ వణుకు పుట్టిస్తుంది. ఈ కొత్త వైరస్ కరోనా వైరస్ కంటే వేగంగా వ్యాపిస్తుంది. దీనివల్ల బ్రిటన్లో పరిస్థితి చేయి దాటిపోవడంతో లండన్తో పాటు ఆగ్నేయ ఇంగ్లాండ్లో ప్రభుత్వం లాక్డౌన్ విధించింది. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకు కొన్ని నెలల పాటు నిబంధనలు కొనసాగుతాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. క్రిస్మస్ సంబరాలను సైతం రద్దు చేస్తూ ఇంట్లోనే ఉండాలి అని సూచించారు. ఈ నెల 8వ తేదీన బ్రిటన్లో ఫైజర్ వ్యాక్సినేషన్ మొదలవగా ఇప్పటి వరకు 3.5 లక్షల మందికి టీకా వేశారు. యునైటెడ్ కింగ్డమ్లో బయటపడ్డ కొత్త రకం కరోనా వైరస్పై ప్రపంచ ఆరోగ్య సంస్థ దృష్టి సారించింది. విస్తృత వేగంతో వైరస్ వ్యాపిస్తుందని వస్తున్న వార్తలపై స్పందించిన WHO వైరస్పై సమగ్ర సమాచారం తెలిసే వరకు ప్రజలను అప్రమత్తంగా ఉండాలి అని సూచించింది. యూకే అధికారులతో అనుక్షణం సంప్రదింపులు జరుపుతోంది. వారు చేస్తున్న పరిశోధనలు, విశ్లేషణ సమాచారం ఎప్పటికప్పుడు తమకు అందుతుందని చెప్పింది. వైరస్కు సంబంధించిన పూర్తి సమాచారం మాకు అందిన వెంటనే దాన్ని ప్రజలకు చేరవేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ఆయా ప్రభుత్వాల సూచనల మేరకు ప్రజలందరూ అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలి అని విజ్ఞప్తి చేసింది. Already there in multiple countries. You're not ఒకటే యూకే అని చెప్పి మనం రిలాక్స్ అవ్వలేం. ఫర్ ఎగ్జాంపుల్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి లాట్ ఆఫ్ కనెక్టింగ్ ఫ్లైట్స్ అదే అవి కొంచెం లాస్ట్ టైం మనకి అది ఆ ఏరియా నుంచి కూడా చాలా ఇష్యూస్ వచ్చాయి. అండ్ యూర్ టాకింగ్ అబౌట్ సౌత్ ఆఫ్రికా దట్స్ హ్యావింగ్ ద డిజీజ్, డెన్మార్క్ లో మింక్స్ హ్యాడ్ ద సేమ్ స్ట్రెయిన్. We take precautions for all of these places and even the other places that we don't know about. మొత్తం మీద బ్రిటన్లో పరిస్థితి దారుణంగా ఉంది. కరోనా వ్యాక్సిన్ వచ్చేసింది, ఇక మంచి రోజులు వచ్చాయనే ఆనందం వారికి కొద్ది రోజులు కూడా నిలవలేదు. ఫైజర్ వ్యాక్సిన్ వేయడం ప్రారంభించాక కొత్త వేరియంట్ వెలుగు చూడటం పలు అనుమానాలకు తావిస్తోంది. వ్యాక్సినేషన్కు ముందే బ్రిటన్లో కరోనా మరణాలు బాగా పెరిగాయి, కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. దీంతో అత్యవసర వినియోగం కింద టీకాకు పర్మిషన్ ఇచ్చారు. ఇప్పుడు కొత్త వేరియంట్ రాకతో యూకే వాసులకు కంటి మీద నిద్ర కూడా కరువైంది. బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ తీవ్ర భయోత్పాతం సృష్టిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య కేవలం 2 వారాల్లోనే 3 రెట్లు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఈ నెల 8న 12,282 కేసులు నమోదు కాగా 21వ తేదీ నాటికి 33,364 కేసులు నమోదయ్యాయి. కరోనా నివారణకు కనుగొన్న వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లపై కూడా సమర్థవంతంగా పనిచేస్తాయి అని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఒక వైరస్ టీకాకు లొంగని విధంగా పూర్తి జన్యు మార్పులు చెందేందుకు సంవత్సరాలు పడుతుందని, ఇప్పుడు తయారవుతున్న ఆధునిక వ్యాక్సిన్లు కొత్త వేరియంట్లను అడ్డుకోగలవని చెబుతున్నారు. జనాభాలో 60% పైగా వ్యాక్సిన్ తీసుకుంటే వేరియంట్ల వ్యాప్తి అదుపులోకి వస్తుందంటున్నారు. దక్షిణ లండన్లో బయటపడ్డ కొత్త రకం వైరస్ ప్రపంచం మొత్తానికి ప్రమాదమేనని, తగిన జాగ్రత్త చర్యలు పాటించకపోతే కరోనా వైరస్ మరింత వేగంగా విస్తరించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కొత్త వైరస్ వల్ల ఒకసారి వ్యాధి బారిన పడ్డవారు మరోసారి అదే వ్యాధి బారిన పడతారేమోనన్న అనుమానం తనకు ఉందని, అదే జరిగితే సమస్య చాలా తీవ్రమవుతుందని వివరించారు. బ్రిటన్తో పాటు అమెరికాలోనూ కొత్త రకం వైరస్ పై పరిశోధనలు వేగంగా జరుగుతున్నాయని చెప్పారు. కోవిడ్ వైరస్ లో కొన్ని జన్యు మార్పులు జరిగి కొత్త వేరియంట్ ఏర్పడింది. దీనిని VUI 2020 12/01 గా పిలుస్తున్నారు. దక్షిణ లండన్ లో గత అక్టోబర్లో బయటపడింది. డిసెంబర్ నాటికి వేగంగా వ్యాపిస్తుంది. యూరోప్లోని పలు దేశాలతో పాటు దక్షిణ ఆఫ్రికా, ఆస్ట్రేలియా సహా పలు చోట్ల ఈ వేరియంట్ జాడలు కనిపిస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తిలో దాని ఉపరితలంపై ఉండే కొమ్ములే కీలక పాత్ర పోషిస్తున్నాయి. కొత్త రకం కరోనా కొమ్ముల్లో 17 రకాల ఉత్పరివర్తనాలు కనిపించినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు తెలిపారు. ఒక వైరస్ లో ఒకేసారి 17 మార్పులు చోటు చేసుకోవడం చరిత్రలో ఇదే తొలిసారి. ఈ కొత్త రకం కరోనా రోగులపై 70% ఎక్కువ ప్రభావం చూపుతుంది. వైరస్ లక్షణాల్లో పెద్ద మార్పులేమీ లేవు. అయితే 86% మందిలో లక్షణాలు కనిపించడం లేదు. కొత్త రకం గురించి ఇంకా పూర్తిగా తెలియకపోవడంతో దీనిని వేరియంట్ అండర్ ఇన్వెస్టిగేషన్ అని పిలుస్తున్నారు. అయితే సెప్టెంబర్ 20న కెంట్, ఆ తర్వాత రోజున లండన్ లో ఈ కొత్త వైరస్ కు సంబంధించిన తొలి 2 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత డిసెంబర్ 2nd వీక్ నాటికే దేశంలోని 60 ప్రాంతాల్లో 1000 కేసులు వచ్చాయి. వాస్తవంగా అప్పటికే ఈ కొత్త వైరస్ కేసుల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉండొచ్చని చెప్తున్నారు. నవంబర్ 2వ వారానికే లండన్ లో 28% కేసులు ఈ కొత్త కరోనావే ఉన్నాయని తేలింది. డిసెంబర్ 9 కల్లా లండన్ లో ఏకంగా 62% కేసులు దీనివే ఉన్నాయని వెల్లడైంది. ఇంగ్లాండ్ సౌత్ ఈస్ట్ ఏరియాలోనూ కొత్త కేసుల్లో మ్యూటెంట్ వైరసే కన్ఫర్మ్ అయినట్లు ప్రభుత్వం వెల్లడించింది. స్కాట్లాండ్, వేల్స్ కంట్రీస్ కు కూడా కొత్త స్ట్రెయిన్ వ్యాపించిందని, నార్థన్ ఐలాండ్ కు వైరస్ పాకి ఉండొచ్చని చెప్తున్నారు. డెన్మార్క్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్, బెల్జియం, ఇటలీకి కూడా ఈ కొత్త వైరస్ స్ట్రెయిన్ వ్యాపించినట్లు ఆయా దేశాలు వెల్లడించాయి. బ్రిటన్ జనాభా దాదాపు 6.5 కోట్లు. ఫస్ట్ కరోనా కేసు ఫిబ్రవరి నెలలో నమోదైంది. అయితే సెప్టెంబర్ 20 వరకు 7 నెలల్లో మొత్తం కేసులు 4 లక్షల వరకు నమోదయ్యాయి. కానీ డిసెంబర్ 21 నాటికి కేసుల సంఖ్య ఏకంగా 20 లక్షలు దాటిపోయింది. అంటే 3 నెలల్లోనే ఏకంగా 16 లక్షల మందికి వైరస్ అంటుకుంది. అలాగే యూకేలో ఇప్పటిదాకా 67,000కు పైగా ప్రజలు కరోనాకు బలైపోయారు. గత కొద్ది రోజులుగా రోజు 25,000 నుంచి 35,000 మధ్య కొత్త కేసులు వస్తుండగా రోజు 400 నుంచి 600 మధ్య జనం బలైపోతున్నారు. వైరస్ పరిణామంలో అనేక జన్యు మార్పిడులు జరుగుతాయి. ఈ జన్యు మార్పిడిలలో కొన్ని బాగా ప్రభావవంతమైనవి వచ్చే అవకాశం ఉంటుంది. అందులో ఈ మార్పు బాగా ప్రభావవంతమైంది అని తెలుస్తుంది. ఈ కొత్త వేరియంట్లలో సుమారుగా 17 వరకు జన్యు మార్పిడులు ఉన్నాయని గుర్తించారు. అందులో N501Y అన్నింటికన్నా ముఖ్యమైంది. అంటే 501 పొజిషన్ లో ఆస్పర్జిన్ అనే అమినో యాసిడ్ స్థానంలో టైరోసిస్ అనే అమినో యాసిడ్ ఉంటుంది. ఈ మ్యూటేషన్ స్పైక్ ప్రోటీన్ లో ఉంది. స్పైక్ ప్రోటీన్ రిసెప్టర్ బైండింగ్ ప్రోటీన్ లో ఉంటుంది. దీంతో మానవ కణజాలంలోని ACE2 అనే ఈ రిసెప్టార్ కి వైరస్ ఎక్కువగా అంటుకునే ప్రమాదం ఉంది. ఈ మ్యూటేషన్ తో పాటు 69/70 ప్రాంతంలో అమినో యాసిడ్ డిలీషన్స్ కూడా గుర్తించారు. వీటిని డెల్టా H69, డెల్టా V70 అని పిలుస్తారు. ఈ మ్యూటేషన్ వల్ల వైరస్ వ్యాధి నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. T681H అనే మరొక మ్యూటేషన్ కూడా ఈ వైరస్ వైవిధ్యంలో కనబడింది. ఈ వేరియంట్ ని తొలిసారిగా యునైటెడ్ కింగ్డమ్ లో కనుక్కున్నారు. అయితే ఇది ప్రస్తుతం డెన్మార్క్, స్పెయిన్ లో కూడా కనబడడం విశేషం. దక్షిణాఫ్రికాలో మరొక వేరియంట్ కూడా వేగంగా వ్యాప్తి చెందుతుందని అక్కడ ప్రభుత్వం ప్రకటించింది. దక్షిణాఫ్రికా వేరియంట్ లో కూడా ఈ N501Y మ్యూటేషన్ ఉందని గుర్తించారు. ఈ వ్యాక్సిన్ ఎప్పుడైతే మ్యూటేషన్ జరుగుతుందో, ఎందుకు మ్యూటేషన్ జరుగుతుంది అంటే వైరస్ వేగంగా ఒకదాని నుంచి 1, 2, 2 నుంచి 4 అలా డివైడ్ అవుతూనే ఉంటుంది. వైరస్ అలా ఎక్కువగా డివైడ్ అయినప్పుడు మ్యూటేషన్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎప్పుడైతే ఎక్కువగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉందో ఇది ఫర్దర్ మ్యూటేషన్స్ కి దారి తీసే అవకాశం ఉంటుంది. వాటిల్లో కొన్ని ఎక్కువ డేంజర్ కావచ్చు, వాటిల్లో కొన్ని వ్యాక్సిన్ కి రెస్పాండ్ కాకపోవచ్చు. కాబట్టి ఈ వైరస్ స్ట్రెయిన్ ని, ట్రాన్స్మిషన్ ని బ్రేక్ చేయటం అనేది అత్యంత అవసరం అని చెప్పి ప్రపంచ దేశాలన్నీ గుర్తించారు. కరోనా వైరస్ అంతర్గత కణజాలాల్లో చొచ్చుకుపోయేందుకు ప్రయత్నిస్తూ ఉంటుంది. దానికి వ్యతిరేకంగా రోగ నిరోధక శక్తి పోరాడుతూ ఉంటుంది. ఈ సమయంలో శరీరంలో తనకు జీవించడానికి అవకాశం స్వల్పంగా ఉంటుందని భావించినప్పుడు వైరస్ రూపాంతరం చెందుతుంది. కరోనా వైరస్ చుట్టూ కొవ్వుతో ముళ్ల లాంటి ఆకారం ఉంది. ఈ ముళ్ళు ఇదివరకు చిన్నగా ఉండేవి.
ఇవి ఇప్పుడు కాస్త పెద్దవయ్యాయి. ఫలితంగా ఈ వైరస్ ఊపిరితిత్తులు, గొంతు, ముక్కులోని కణాల్లోకి మరింత వేగంగా చొచ్చుకు వెళ్లగలదు. అయితే ఇప్పుడు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రధానంగా ఈ ముళ్లపై దాడి చేసేందుకు యాంటీబాడీలను అభివృద్ధి చేయగలవు. అందువల్ల ఈ కొత్త వైరస్ కూడా చావగలదు. అయితే యాంటీబాడీలు కొత్త వైరస్ పై అలా చేయగలుగుతున్నాయా లేదా అన్నది గమనించాలని నిపుణులు చెప్తున్నారు. బ్రిటన్లో కొత్త వేరియంట్ ను గుర్తించడంతో అమెరికా కూడా అలర్ట్ అయింది. ఇప్పటికే అమెరికాలో వ్యాక్సినేషన్ జరుగుతుంది. ప్రెసిడెంట్ ఎలెక్ట్ జో బైడెన్ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు. టీకాలతో వైరస్ కంట్రోల్ అవుతుందని అమెరికా అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.